నమస్తే అండి, నా పేరు జ్యోత్స్నా ఈమని. ఇప్పుడు భగవద్గీతలో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 3వ శ్లోకం చూద్దాము. సంజయుడు చెప్తున్నాడు, పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చ మూం వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమత. లిటరరీ మీనింగ్, సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు, దుర్యోధనుడు ఎదురుకుండా ఉన్న పాండవ సైన్యాన్ని చూసి గబగబా తన గురువు అయిన ద్రోణాచార్యుడి దగ్గరికి పరిగెత్తి, ఓ గురువర్య, చూడండి, ఎదురుకుండా ఉన్న ఆ పెద్ద సైన్యాన్ని చూడండి, అంటే పాండవ సైన్యాన్ని చూడండి, అది ఎవరి చేత, దానికి సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరు? మీ శిష్యుడైన దృష్టద్యుమ్నుడు అని గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలో చూద్దాం. మొట్టమొదట దుర్యోధనుడు తన అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి అహంకారంగా మాట్లాడుతున్నాడు. ఏంటి? ముందు వాళ్ళు ఎదుర్కొండా ఉన్న సైన్యాన్ని చూడండి, వాళ్ళ వ్యూహాన్ని చూడండి, అది ఎవరు రచించారు? మీ శిష్యుడు రచించాడు అని చెప్తున్నాడు. సో అహంకారం వల్ల ఏం చేస్తున్నాడు? దుర్యోధనుడు తన గురువుని వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు, అవహేళన చేస్తున్నాడు. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ శ్లోకంలో అహంకారం ఉంటే అవహేళన కూడా వస్తుంది మనకి. సో ఇది మనం అవాయిడ్ చేయాలి. పాంచజన్యం అకాడమీ నిర్వహించే ఎస్ఎల్పి, బీవైసీ, జిఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ద్వారా మీ పిల్లలకు భగవద్గీత శ్లోకాలు, వాటి అర్థాలు నేర్పించండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9866434528.